వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. కొద్దిసేపటి క్రితమే ఇస్రో అండర్టేకింగ్లో వర్క్ చేసే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి వేరియస్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఈ రోజు నుంచే అంటే 16/10/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 14/11/2025 లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఏ పోస్ట్కి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు, జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే మనకి సరిపోతుంది. ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, జాబ్ లొకేషన్ ఎక్కడ చెప్తాను, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏ పోస్టులకి మీరు సూటబుల్ అవుతారనేది కూడా ఇందులో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేది వర్క్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే శ్రీహరికోటలో ఉంటుంది. ప్రజెంట్ ఇంతకుముందు నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఈ శ్రీహరికోట ఇప్పుడు తిరుపతి డిస్టిక్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో సూళ్ళూరుపేట అనే ప్రాంతంలో ఈ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేది ఉంటుంది. మనకి మ్యాక్సిమం జాబ్ అనేది కూడా మనకి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనందరికీ తెలుసు, ఈ ఇస్రోకి సంబంధించి అన్నీ కూడా మ్యాక్సిమం 90% లాంచింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మనకి ఈ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచే జరుగుతుంది. కాబట్టి చాలా మంచి కంపెనీ ఇది, చాలా మంచి ఆర్గనైజేషన్. ఇందులో వర్క్ చేయడానికి మనకి చాలా బాగుంటుంది. సో శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అనే జాబ్స్ కోసం ఫస్ట్ మనం తెలుసుకుంటున్నాము. 56,100 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 1,00,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి మిషన్ డిజైన్ అనే పోస్ట్ ఉంది. ఇది అన్రిజర్వ్డ్ పోస్ట్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. శ్రీహరికోటలోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మిషన్ డిజైన్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీఈ లేదా బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అవ్వచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో 3 పోస్టులు 2 శ్రీహరికోటలో ఉంటాయి, ఒక పోస్టు డెహ్రాడూన్లో పోస్టింగ్ ఉంటుంది. ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించింది. దీనికి 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ పోస్టులు కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదా మెట్రాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఎంఎస్సీ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదా మెట్రాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అనలిటికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఎంఎస్సీ ఇన్ అనలిటిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎక్కువగా 15 పోస్టులు ఉన్నాయి. శ్రీహరికోటలో 10 పోస్టులు, తిరువనంతపురం 3, వలైమా అనే ప్రాంతంలో 1, అలాగే మహారాష్ట్రకి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. బీఈ లేదా బీటెక్ సంబంధించి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఏఎంఐఈ లేదా గ్రాండ్ ఐఈటీఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్. దీనికి 44,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇందులో 3 రకాల పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా మళ్ళీ డివైడ్ చేశారు. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. సివిల్కి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఇదే మనకి సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి 44,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. నియర్లీ 80,000 వరకు శాలరీ పర్ మంత్ స్టార్టింగ్లో వస్తుంది. కెమిస్ట్రీ అనే జాబ్ అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కంప్యూటర్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. లేదా ఫైన్ ఆర్ట్స్ అనే పోస్టుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లేదా విజువల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అనే జాబ్. దీనికి 44,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. 80,000 వరకు శాలరీ వస్తుంది. ఈ లైబ్రరీ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్
చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి రేడియోగ్రాఫర్ 25,500 రూపాయలు బేసిక్ పే ఉంది. నియర్లీ మనకి 50,000 వరకు స్టార్టింగ్లో శాలరీ ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించి డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ అనే వేకెన్సీస్. ఈ టెక్నీషియన్ బి అనే వేకెన్సీస్కి 21,700 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. కెమికల్లో 6 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి క్లియర్గా మీకు క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. 10th తర్వాత ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ కానీ. ఓకే, మనం 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ కానీ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ ఎవరైతే కెమికల్లో కానీ, అటెండర్ ఆపరేటర్ కెమికల్లో కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ కెమికల్లో కానీ, మెయింటెనెన్స్ మెకానిక్ కెమికల్ ప్లాంట్లో కానీ లేదా ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్లో కానీ ఎవరైతే చదువుంటారో ఐటీఐ లేదా ఎన్ఏసీ లేదా ఎన్టీసీ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రీషియన్ 6 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ లేదా ఎన్ఏసీ లేదా ఎన్టీసీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎలక్ట్రీషియన్ ఇవి రెండు మనం ఒకటే. ఫిట్టర్ సంబంధించి 19 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రేడ్లో ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఏసీ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. దీనికి ఐటీఐలో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ సంబంధించి ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఫోటోగ్రఫీ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. 10th తర్వాత ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్ మెకానిక్లో దీనికి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ బాయిలర్ అటెండర్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. బాయిలర్ అటెండర్ ట్రేడ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డీజిల్ మెకానిక్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ అనేది డీజిల్ మెకానిక్లో చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. 10th తర్వాత ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఏసీ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ బి అనే పోస్టులు ఉన్నాయి. 21,700 రూపాయలు బేసిక్ పే అనేది ఉంది. నియర్లీ మనకి 40,000 వరకు శాలరీ ఉంటుంది. ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ కుక్ అనే పోస్టులు 3 ఉన్నాయి. ఈ కుక్ అనే పోస్టులకు మాత్రం 5 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. మినిమం 10th పాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ కుకింగ్ సంబంధించి వెల్ ఎస్టాబ్లిష్డ్ హోటల్లో కానీ లేదా ఏదైనా క్యాంటీన్లో కానీ మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ కుక్ అనే పోస్ట్కి అప్లై చేయవచ్చు. నియర్లీ 40,000 వరకు శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫైర్మెన్ ఏ అనే పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. దీనికి 10th పాస్ అంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కొన్ని ఫిజికల్ నీడ్స్ అనేవి అవసరం. హైట్, వెయిట్, చెస్ట్ ఇవి అవసరం. ఇవి చెప్తాను నేను మీకు వీడియో ఎండింగ్ లోపు నేను మీకు చెప్తాను. ఓకే, సో 6 పోస్టులకి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫైర్మెన్ జాబ్కి. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అనే జాబ్స్. ఈ జాబ్స్కి సంబంధించి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అండ్ దాంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వ్యాలిడ్ ఎల్విడి డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది లైట్ వెహికల్ డ్రైవర్స్ సంబంధించి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ నర్స్ బి అనే పోస్టులు 1 పోస్ట్ ఉన్నది. డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీస్ ఆఫ్ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇందులో డ్రాఫ్ట్స్మెన్ ఉంది, అలాగే టెక్నీషియన్ బి పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకి కూడా సేమ్ మనకి ఇంత పైన ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పుకున్నామో సో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ తెలంగాణలో ఈ ADRIN అనే సంస్థ ఉంది. ఇది కూడా ఇస్రో కిందే పనిచేయడం జరుగుతుంది. సో ఈ 2 పోస్టులకి అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుంది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్లో ఉంటుంది, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఉత్తరాఖండ్, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్లో. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పోస్టులు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలోనే మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 14/11/2025 అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి మనకి ఇంజనీర్ లేదా సైంటిస్ట్ అనే పోస్టులకి, అలాగే ఈ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పోస్ట్ కోడ్ నెంబర్ 1-2కి మాత్రం 18 నుంచి 30, పోస్ట్ కోడ్ 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి పోస్టులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 86,955 రూపాయల వరకు వస్తుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్
పోస్ట్ కోడ్ నెంబర్లు టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి మనకి 69,595 రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది. అండ్ 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. సో నెక్స్ట్ రేడియోగ్రాఫర్ అనే జాబ్కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 39,525 రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది. నెక్స్ట్ టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి అనే పోస్ట్కి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కుక్, ఫైర్మెన్ జాబ్స్కి 18 నుంచి కుక్ అయితే 18 నుంచి 35, ఫైర్మెన్కి అయితే 18 నుంచి 25 సంవత్సరాలు, డ్రైవర్కి సంబంధించి 18 నుంచి 35, నర్స్ బీకి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్లు 1, 20 అండ్ 40 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 750 రూపాయల పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి 20 అండ్ 40 ఈ మొత్తం పోస్టులకి 750 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఫీజు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్కి రిఫండ్ ఇన్ ఫుల్ ఫామ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్, అంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్కి ఫుల్ ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 21 నుంచి 39, 41, 42 పోస్ట్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వీటికి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అనే పోస్టులకు సంబంధించి ఈ విధంగా సెలక్షన్ ఉంటుంది. ఇందులో ఎనీ ఏరియా లేదా డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2కి సంబంధించి 75 మినిట్స్ టైం ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 3 to 6 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇందులో 60 మార్కులకు సంబంధించి మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి మళ్ళీ ఏ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, డిసిప్లిన్ సంబంధించి ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్లు 3, 6 అనుకోండి, వీటిలో మన పర్సనల్ డిసిప్లిన్ సంబంధించి 80 క్వశ్చన్లు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ పార్ట్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్లు 1, 2కి మాత్రం 20 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్లు 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి పోస్టులు కూడా 20 మార్కులకే ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ సిలో మనకి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇది పోస్టులు 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి పోస్టులకి ఈ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. 1, 2 పోస్టులకు మాత్రం ఇక్కడ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పాస్ క్రైటీరియా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చి మనకి సెలెక్షన్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి ఈ పోస్టులకి ఈ విధంగా సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో 1.5 అవర్ పాటు మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా పాస్ అవ్వాలి. మనము అన్రిజర్వ్డ్ అయితే 80కి 32, స్కిల్ టెస్ట్లో 50కి 100కి 50 తెచ్చుకోవాలి. రిజర్వ్ కేటగిరీ వాళ్ళైతే 80 మార్కులకు గాను 24 మార్కులు, అలాగే స్కిల్ టెస్ట్లో అయితే 100కి గాను 40 మార్కులు తెచ్చుకుంటే మినిమం ఇందులో మనం క్వాలిఫై అయ్యాము అని అర్థం. సో ఒక పోస్ట్కి 5 మందిని ఎగ్జామినేషన్లో నుంచి మనకి స్కిల్ టెస్ట్కి పంపిస్తారు. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ నర్స్ బి, అలాగే రేడియోగ్రాఫర్ అండ్ కుక్ పోస్టులకు సంబంధించి ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైర్మెన్ అనే జాబ్కి సంబంధించి మనకి రిటన్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మ్యాక్సిమం ఒక పోస్ట్కి 50 మందిని పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపిస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక లైట్ వెహికల్ డ్రైవర్ సంబంధించి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మోటార్ వెహికల్ యాడ్స్కి సంబంధించి 50, అలాగే ఎలిమెంటరీ ఇంగ్లీష్ సంబంధించి 15 క్వశ్చన్లు, ఎలిమెంటరీ మ్యాథ్స్ సంబంధించి 15 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి. దీని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, డెహ్రాడూన్, గుంటూరులో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ నియరెస్ట్గా ఎగ్జామ్ సెంటర్స్ ఉంటుందో, సో ఇవి ఏంటి, ఫస్ట్ 5 ఏవైతే ఉన్నాయో సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అనే పోస్టులకు మాత్రమే ఈ 5 ఎగ్జామినేషన్ సెంటర్స్. మిగిలినటువంటి అన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్నాయి. అలాగే వేరియస్ రాష్ట్రాల్లో మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది ఎగ్జామినేషన్ సెంటర్. అలాగే వివిధ రాష్ట్రాల్లో మనకి కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ మనకి
తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది. ఈ విధంగా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకొని అక్కడే మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవాల్టి నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ 14/11/2025 అనేది లాస్ట్ డేట్. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.